పెద్ద నోట్లు రద్దయ్యాయి. ఖర్చు పెడదామంటే జేబులో చిల్లర కూడా లేదు. ఫైనల్ గా ఉన్న ఆప్షన్ ఒక్కటే, కార్డులు వాడాలి. ఆన్లైన్ లో మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, బిల్లులు కట్టాలి. ఖచ్చితంగా కార్డులు వాడాల్సిందేనని ప్రభుత్వం కూడా చెప్తోంది. ఇకపై అంతా ఆన్లైన్ లోనేనని, ఆఫ్లైన్ లావాదేవీలు నడవనివ్వబోమని చెప్తోంది. చేతిలో క్యాష్ ఉంటే దొంగలు ఎత్తుకెళ్తారనే భయం ఉంటుంది. కార్డులు వాడినా కూడా అదే పరిస్థితి వచ్చి పడింది. డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడంతో ఆన్లైన్ నేరగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. బ్యాంకుల పేరుతో ఫోన్ చేసి కార్డ్ వివరాలు, సివివి నెంబర్, పిన్ నెంబర్ తెలుసుకుని అకౌంట్లను ఖాళీ చేసేస్తున్నారు. మరి ఆన్లైన్ లావాదేవీల్లో మోసాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు కార్డులను ఎలా వాడాలి? అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ ఏవైనా సరే మీరు స్పందించారా? ఇక అంతే, మీ ఖాతా ఖాళీ అవుతుంది. ఫలానా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి డీటెయిల్స్ అడుగుతారు. మీ కార్డ్ నెంబర్, పిన్ నెంబర్ చెప్పండి, కార్డ్ అప్డేట్ చేస్తామని చెప్తారు. ఆ మాటలు నిజమే అనుకుని కార్డ్ వివరాలు చెప్పారంటే ఇక అంతే. అందుకే అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు రెస్పాండ్ కావద్దు. అకౌంట్ డీటెయిల్స్, పర్సనల్ వివరాలు అస్సలు చెప్పొద్దు. మరో ముఖ్య విషయం ఏంటంటే, బ్యాంక్ అధికారులు ఎప్పుడూ కూడా కార్డ్ నెంబర్ కానీ, పిన్ నెంబర్ కానీ, సివివి నెంబర్ వంటి డీటెయిల్స్ కానీ అడగరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ మధ్యకాలంలో చూసుంటారు, మనం డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు చాలా వాడాల్సి వస్తుంది. సో మీరు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలా. బ్యాంక్ మీకు ఎప్పుడు కాల్ చేయదు. మీ పర్టికులర్స్, మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీ పిన్ నెంబర్ ఇవ్వండి, బ్యాంక్ ఎప్పుడు కాల్ చేయదు. చేస్తే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వద్దు, మీ పిన్ నెంబర్ ఇవ్వద్దు. చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా మీకు కాల్ చేశారు, నాకు ఈవినింగ్ వరకు మీ కార్డు క్లోజ్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది, లేదు అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వండి, ఆధార్ కార్డు లింక్ చేయాలి ఇవ్వండి అంటే మాత్రం ఎత్తిపై మీరు నమ్మద్దు. వాళ్ళకి ఏదో కాల్ ఇమీడియట్గా బ్లాక్ చేయండి. బ్లాక్ చేయడమే కాకుండా ఆ నంబర్ మాకు SMS చేయండి, వాట్సాప్ చేయండి, మేము వెరిఫై చేస్తాం అది జెన్యూనా కాదా అని. 100% ఫాల్స్ ఉంటాయి. మరి మాకు ఆ నంబర్ ఇస్తే మాకు వాళ్ళని పట్టుకునే అవకాశం కూడా మాకు చాలా ఉంటుంది. ఇంకోటి ఏముందంటే, వాళ్ళు మనకి జనరల్గా మెయిల్స్ వస్తుంటాయి. మనకి మెయిల్స్ వచ్చినప్పుడు అది మీకు తెలిసిన పర్సన్ నుంచి వచ్చినప్పుడే ఓపెన్ చేయండి. మెయిల్ అన్నోన్ పర్సన్ నుంచి మెయిల్ వచ్చింది, ఒక లింక్ దానికి ఉంది అంటే మీరు ఆ లింక్ మీద నొక్కారంటే మీ కంప్యూటర్లో ఉన్న డేటా అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అన్నోన్ పర్సన్ నుంచి ఏదైనా మెయిల్ వచ్చిందంటే దాన్ని ఓపెన్ చేయకండి, దాన్ని లింక్ చేయకండి, దాన్ని ఇన్స్టెంట్గా డిలీట్ చేసేయండి. లేదు మీకు నోన్ పర్సన్ నుంచి మెయిల్ వచ్చినట్టు అనిపిస్తే టైం ఉంటే ఒకసారి ఆయన కాల్ చేయండి, వాట్సాప్ చేయండి, ఫేస్బుక్లో బాబు నీ దగ్గర నుంచి మెయిల్ వచ్చి నువ్వే పంపించావు లేదా అవకాశం ఉంటే అది కూడా చేయండి. ప్రతి మెయిల్కి మనం చేయడం కష్టం అనుకోండి. ఇక ఏటీఎం సెంటర్లలో కార్డులు వాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్కనున్న వారి కదలికలను పరిశీలిస్తూ ఉండాలి. పిన్ నెంబర్ టైప్ చేసేటప్పుడు కూడా ఎవరూ చూడకుండా జాగ్రత్త పడాలి. ఏటీఎంలో కార్డ్ స్వైప్ చేసేటప్పుడు అది సరిగా ఇన్సెట్ కాకుంటే అక్కడ కార్డ్ వాడద్దు. బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఇక నేరగాళ్లు స్వైప్ ఏరియాలో స్కానర్లు పెట్టి మరీ మీ కార్డులు క్లోన్ చేసే ప్రమాదం ఉంది. అలాగే మీరు ఎక్కడైతే రెగ్యులర్గా మీరు ఏటీఎం బూత్కి వెళ్తుంటారో ఆ బూత్కి మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏమవుతుందంటే అక్కడ ఎవరైనా క్లోనింగ్కి, స్కిమ్మింగ్ అంటే వేరే ఇన్స్ట్రుమెంట్ పెట్టి మీ పిన్ నెంబర్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఎట్లా చేస్తారంటే కీబోర్డ్కి మీద ఇంకొక కీబోర్డ్ పెట్టడం, లేకుంటే మీ కార్డు స్లాట్లో పెడితే అక్కడ వేరే చిన్న పెట్టి దాని నుంచి మీ డేటా తీసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు ఎక్కడైతే రెగ్యులర్గా వెళ్తున్నారో మీరు అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే మీకు ఐడియా ఉంటుంది, అరే డిఫరెంట్గా ఉంది, నేను మొన్న వచ్చినప్పుడు ఇది లేదు, ఇది కొత్తగా ఉందని మీకు ఒక ఐడియా వస్తుంది. సో ట్రై దట్. పాసిబుల్ కాకపోతే చూసి జాగ్రత్త పడాలి మనము. ఇంకోటి ఏంటంటే డిమ్లీ లిట్, లైట్ లేదు, ఏమీ లేదు, అట్లాంటి దగ్గర కూడా మీరు అట్లాంటి దాంట్లో వెళ్ళకండి. వీడియో కెమెరా ఉందా లేదా చూడండి, సీసీ కెమెరా ఉందా లేదా చూడండి. అట్లాంటిది తర్వాత లైట్ సఫిషియెంట్గా ఉందా, సెక్యూరిటీ గార్డ్ సఫిషియెంట్గా ఉన్నాడా లేదా. ఎట్లాంటి దగ్గర మీరు వెళ్ళే అడ్వాంటేజ్ ఏముంటుందంటే అక్కడ ట్యాంపరింగ్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో అట్లాంటి ఏటీఎం సెంటర్స్కి వెళ్ళండి మ్యాక్సిమం.
అలాగే మీరు ఒకవేళ మీ నంబరు బ్యాంక్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి రిజిస్టర్ లేకపోతే ఇమీడియట్గా బ్యాంక్కి వెళ్ళి మీరు మీ ఫోన్ నెంబర్ అక్కడ రిజిస్టర్ చేయించుకోండి. ఎందుకంటే ఎవరైనా మిస్యూజ్ చేసినా ఇమీడియట్గా మీకు మెసేజ్ వస్తుంది, మనం బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్గా అదే ఒకటి రిజిస్టర్ చేసుకోండి. తర్వాత మనకు బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మనం అమౌంట్ తీసేసినాక ఏదైతే స్లిప్ వస్తుందో మనం దాంట్లో మర్తేసి అక్కడే పడేస్తాం. అది చేయకండి. దాన్ని మర్తి కంప్లీట్గా డ్యామేజ్ చేసేసి బయట ఎక్కడైనా పడేయండి. దాంట్లో కూడా మీ డేటా ఉంటుంది, మీ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆ స్లిప్ కూడా అక్కడ పడేయకండి. దాన్ని పాకెట్లో పెట్టుకోండి, బయటకి ఎక్కడ. అలాగే చాలా మంది ఫ్రీ వైఫై ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతుంటారు. ఫ్రీ వైఫై కనెక్ట్ కాగానే ఆన్లైన్ లావాదేవీలు జరుపుతుంటారు. మరికొందరు ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లి ఆన్లైన్ లో షాపింగ్ చేస్తుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. పబ్లిక్ ఏరియా నెట్వర్క్ లో కార్డులు వాడితే మీ కార్డ్ డీటెయిల్స్ హ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంక్లు, రెస్టారెంట్లు హై రిస్క్ ఏరియాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్డులు వారి చేతికిచ్చి పిన్ నెంబర్లు చెప్పకూడదు. మనమే స్వయంగా వెళ్లి కార్డ్ స్వైప్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. లేకుంటే మన కార్డ్ నొక్కేసి డమ్మీ కార్డ్ చేతిలో పెట్టే ప్రమాదం కూడా ఉంది. హడావుడిలో మనం కార్డ్ చూసుకోము. దీంతో మన ఒరిజినల్ కార్డ్, పిన్ నెంబర్ వారి చేతిలోకి వెళ్లిపోతాయి. క్షణాల్లో డబ్బు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలా ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి కూడా మనం షాపింగ్ చేస్తున్నాం. ఇంటర్నెట్ కేఫ్ వెళ్ళి మీరు షాపింగ్ చేస్తే చాలా డేంజర్ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఏం పెట్టారో మనకు తెలియదు. థర్డ్ పర్సన్ కంప్యూటర్ అది. సో జనరల్గా ఆన్లైన్ షాపింగ్ ఏదైనా చేయాలంటే ఇంటర్నెట్ కేఫ్ వెళ్ళి చేయకండి. మీ సెల్ ఫోన్ నుంచి, మీ కంప్యూటర్ నుంచి చేయండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే లాగౌట్ అయిపోండి. మీ వర్క్ అయిపోగానే అకౌంట్లోంచి లాగౌట్ అయిపోండి, లేకుంటే మీరు చాలా ప్రమాదం. అలాగే మీకు మెయిల్ వస్తుంది. ఎస్బీఐ లోగోతోనే ఎస్బీఐ వెబ్సైట్ లాగా క్రియేట్ చేస్తే మీకు మెయిల్ వస్తుంది ఒకటి. ఇది బ్యాంక్ నుంచి వచ్చింది కదా అనుకుంటాం. అక్కడ ఏం చేస్తాడు, బ్యాంక్ నుంచి మీకు మెయిల్ పంపిస్తాడు. ఎస్బీఐ లోగో ఉంటుంది, మంచి వెబ్సైట్ లాగా ఎస్బీఐ లేకుంటే ఏ బ్యాంక్ వాళ్ళ లోగో బ్యాంక్ పేజ్ లాగా తయారు చేసి వాడు పంపిస్తాడు. మనకి మెయిల్ పంపిస్తాం. మనం జనరల్గా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని చెప్పుకుంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఇచ్చేస్తాం. సో మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోతాయి, మన పర్సనల్ డీటెయిల్స్ వెళ్ళిపోతాయి. ఆడ దాన్ని మిస్యూజ్ చేసి మీకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. సో కేర్ఫుల్గా ఉండండి. మళ్ళీ చెప్పేది ఏంటంటే బ్యాంక్ మీకు ఎప్పుడు ఇట్లాంటి మెయిల్స్ పంపించదు, మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా అడగదు. ప్రస్తుతం అయితే క్రెడిట్, డెబిట్ కార్డుల వాడటం చాలా సర్వసాధారణం అయిపోయింది. అయితే వీటి వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం నిండా మునగడం ఖాయం. పిన్ నెంబర్లు కార్డులపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాసుకోవద్దు. అలాగే ఇతరులకు తెలిసేలా కూడా రాయొద్దు. ఆన్లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు వచ్చే వన్ టైం పాస్వర్డ్ ను ఎవ్వరికీ చెప్పకూడదు. కార్డుల పిన్ నెంబర్లు తరచుగా మారుస్తూ ఉండాలి. బర్త్డే తేదీలు, మొబైల్ నెంబర్లు పిన్ నెంబర్లుగా పెట్టుకోవద్దు. చాలా కార్డులు, అకౌంట్లు ఉంటే అన్నింటికీ వేర్వేరు పాస్వర్డ్లు పెట్టుకోవాలి. కంప్యూటర్లో ఆన్లైన్ లావాదేవీలు జరిపాక వెబ్సైట్ నుంచి తప్పకుండా లాగౌట్ అవ్వాలి. లేకుంటే ఇతరులు మన అకౌంట్లోకి చొరబడే ప్రమాదం ఉంది. కార్డ్ వెనకాల వైట్ గా ఉంటే ఆ ప్రాంతంలో ఖచ్చితంగా సంతకం చేయాలి. కానీ చాలా మంది ఈ పని చెయ్యరు, అలాగే వదిలేస్తారు. కార్డ్ పై సంతకం చేయడం ద్వారా ఇతరులు మన కార్డ్ వాడితే దొరికిపోతారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్స్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ కార్డ్ పిన్ నెంబర్లు సేవ్ చేసుకోకూడదు. కంప్యూటర్ హ్యాక్ అయినా, ఫోన్ పోయినా మీ డేటా మొత్తం నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. అకౌంట్ ఖాళీ అవుతుంది. ఒకవేళ కార్డ్ పోతే వెంటనే బ్యాంక్ అధికారులకు కంప్లైంట్ చేసి కార్డ్ బ్లాక్ చేయించాలి. లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే చేయకపోయినా, కార్డులు వాడకపోయినా ఇకపై పనులు జరిగే ఛాన్సే లేదు. వాడితే ఎంత ఉపయోగకరమో అంతే రిస్క్ కూడా ఉంది. కానీ జాగ్రత్తలు పాటిస్తే మాత్రం అంతా ప్రశాంతంగా ఉంటుంది. లేకుంటే అకౌంట్ ఖాళీ అయిపోతుంది. అందుకే అప్రమత్తంగా ఉండాలి. అకౌంట్లు, కార్డుల వివరాలు సైబర్ నేరగాళ్లకు దొరకకుండా చూసుకోవాలి. మన డబ్బును సేఫ్ గా ఉంచుకోవాలి.